ఆనందుడు బుద్ధుని అడుగుతారు, మీ తర్వాత పరిస్థితి ఏంటి? హ్మ్. మెడిటేటర్స్‌కి ఒక సజెషన్ చెప్పండి, ఒక అడ్వైస్ చేయండి అంటే, కనీసం ధ్యానం చేస్తున్న వాళ్ళు, బౌద్ధం ఫాలో అవుతున్న వాళ్ళు, ఆహ్, ఈ బుద్ధగయ ఒకటి. బుద్ధగయలో ఆయన ఎన్లైట్ అయ్యారు. లుంబినిలో పుట్టారాయన. లుంబిని వనంలో జన్మ తీసుకున్నారు. అలాగే కాశీ దగ్గర సారనాథ్‌లో ఫస్ట్ ప్రవచనం చెప్పారు. తర్వాత కుషినగర్‌లో శరీరం త్యాగం చేశారు. సో, ఈ 4 ప్లేసెస్ మినిమమ్ విజిట్ చేయండి అని చెప్పారు. జీవితకాలంలో భిక్షువైన వాడు, మెడిటేటర్ అనేవాడు ఈ 4 ప్లేసెస్ ఒకసారి విజిట్ చేయాలి. కుషీనగర్. కుషినగర్‌లో శరీరం త్యాగం చేస్తారు. అక్కడ వారి సమాధి ఉందా? ఉంది. ఎక్కడ? టూరిజం అండర్‌లో ఉంది. కుషీనగర్ అంటే ఎక్కడ వస్తుందండి? ఉత్తరప్రదేశ్ వస్తుంది. లుంబిని నేపాల్ వస్తుంది. లుంబిని, నేపాల్. నేపాల్ వస్తుంది. బీహార్లో మనకు బుద్ధగయ, కాశీ దగ్గర సారనాథ్. సారనాథ్ చాలా దగ్గర అది.